అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలోని పలు జిల్లాల కోర్టులకు బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. అనంతపురం, చిత్తూరు, ఏలూరు కోర్టులకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. కోర్టులో ఉన్న న్యాయవాదులు కక్షిదారులను బయటకు పంపించి తనిఖీలు చేపట్టారు. ఈమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు. మెయిల్ ద్వారా వచ్చిన లేఖలను న్యాయాధికారులు పోలీసులకు అందించారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరోవైపు చిత్తూరు జిల్లాలోని మిగిలిన కోర్టులోనూ తనిఖీలు చేపట్టారు. ఇక బాంబు బెదిరింపు మెయిల్ పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ మెయిల్ ఎవరు పంపారు, ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ ఘటనతో అనంతపురం జిల్లా కోర్టు పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసుల తనిఖీలు పూర్తయ్యే వరకు కోర్టు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్, ఏపీలో పలు కోర్టులకి బాంబు బెదిరింపులు ప్రస్తుతం అయితే కలకలం రేపుతున్నాయి. గత అనంతపురం జిల్లా కోర్టు, అదేవిధంగా చిత్తూరు జిల్లా, అదేవిధంగా ఏలూరు జిల్లాలకైతే మాత్రం వరుసగా బాంబు బెదిరింపు మెయిల్ అయితే రావడం ప్రస్తుతం కోర్టులో భయభ్రాంతులకు గురి చేసింది. ఒక్కసారిగా అక్కడ మెయిల్ రావడంతో, మెయిల్స్ కి అదేవిధంగా ఫోన్ కాల్స్ రావడంతో కూడా ఆ కోర్టులో ఉన్న సిబ్బంది మొత్తం కూడా ఒక్కసారిగా ఉరుకులు పరుగులు తీశారు. దీంతో కూడా కొంత కోర్టు పరిసరాల్లో కూడా కొంత ఉధృత వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ బాంబు బెదిరింపులు రావడంతో కూడా రికార్డ్ అసిస్టెంట్ ఫస్ట్ క్లాస్ జిల్లా అడిషనల్ మేనేజ్మెంట్ కి అయితే మాత్రం ఇది అనంతపురం జిల్లా ఫస్ట్ క్లాస్ జిల్లా అడిషనల్ బాంబుకి అయితే మాత్రం జడ్జికి అయితే మాత్రం ఈ బాంబు బెదిరింపు వచ్చినట్లుగా సమాచారం అందింది. అదేవిధంగా కూడా చిత్తూరు జిల్లాలో కూడా ఇదే విధంగా కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. దీంతో కూడా ఇటేపు ఏలూరు జిల్లాలో కోర్టు క్లాసు కూడా బాంబు మెయిల్ రావడం కూడా ఒకసారి కలకలం రేపింది. ఈ రోజు మధ్య 1:35 అయితే మాత్రం కూడా ఈ మెయిల్ రావడంతో కూడా ఎమ్మటి అటు కోర్టు సిబ్బంది వెంటనే కింద స్థాయి అధికారులకు సమాచారం చేయడం, స్థానికంగా ఉన్నటువంటి ఆ పోలీసులకైతే మాత్రం కూడా వీళ్ళు సమాచారం అందించారు. వెంటనే కూడా కోర్టులో ఉన్న సిబ్బంది మొత్తాన్ని కూడా ఆ కోర్టు ఆవరణ నుంచి అయితే మాత్రం బయటికి పంపించారు. మైకుల ద్వారా ప్రచారం చేస్తూ ఆ స్థానికులు ఉన్న వాళ్ళందరినీ కూడా కోర్టులో నుంచి ఆ ఉరుకులు పరుగులు ఒక్కసారి తీసే పరిస్థితి ఉంది. వెంటనే కూడా ఈ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందో అనే దానిపై కూడా విచారణ అయితే మాత్రం ప్రారంభించారు. అదేవిధంగా కూడా ఆ కోర్టుకు కూడా బాంబు స్క్వాడ్ కూడా చేరుకుంది. దీంతో పాటు ప్రధానంగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాహనాలు కానివచ్చు, కోర్టు గుంపిగూడ ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పోలీసులు అయితే మాత్రం కూడా బాంబు స్క్వాడ్ తో తనిఖీలు అయితే చేపట్టారు. దీంతో కూడా ఇటు పోలీసులు అధికారులు కూడా మరో వింగ్ కూడా అలాగే ఈ బాంబు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, అదేవిధంగా ఈ ఫోన్ కాల్స్ ఎవరు చేశారు దానిపై కూడా ఆ విచారణ అయితే ప్రారంభించారు. దీనిపై కూడా ఇప్పటికే కూడా ఎవరు కూడా భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి అయితే లేదు. ప్రస్తుతం కూడా 3 కోర్టులు, ఇటు అనంతపురం కోర్టు కానివచ్చు, చిత్తూరు కోర్టు కానివచ్చు, అదేవిధంగా ఏలూరు కోర్టులు, ఈ 3 కోర్టులు కూడా పోలీసులు అయితే మాత్రం పూర్తిగా వాళ్ళ స్వాధీనంలో తీసుకునేది మాత్రం కూడా బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా అలాగే మెయిల్ ఎక్కడి నుంచి దానిపై కూడా విచారణ అయితే ప్రారంభించిన పరిస్థితి ఉంది. కానీ ఇది అలా పొద్దు నుంచి సాయంత్రం వరకు కోర్టులోకి ఎవరైతే వచ్చారు, ఎవరు వెళ్లారు అనే దానిపై కూడా సీసీ కెమెరా ఆధారంగా మాత్రం కూడా విచారణ ప్రారంభించిన పరిస్థితి ఉంది. ప్రధానంగా అధిక లగేజ్ తో ఎవరు కోర్టులోకి వచ్చారనేది మాత్రం కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అనుమానంతో వ్యక్తులను అయితే మాత్రం ఎప్పటికీ కొంతమందిని అదుపులోకి తీసుకుని వాళ్ళని విచారిస్తున్న పరిస్థితి ఉంది. కానీ ఈ మెయిల్ ఎవరు పంపించారో, అదేవిధంగా ఫోన్లు ఎవరు చేశారనే దానిపై కూడా పోలీసులు విచారణ అయితే మాత్రం కూడా ముమ్మరంగా ప్రారంభించారని చెప్పుకోవచ్చు. కానీ ఈ కోర్టుకు మెయిల్ రావడంపై కూడా ఒక్కసారిగా ఇటు కోర్టులో ఉన్నటువంటి జడ్జిలు కానివచ్చు, అదేవిధంగా లాయర్లు, అదేవిధంగా ఆ కోర్టులో ఉన్నటువంటి ముద్దాయిలు కానివచ్చు, అదేవిధంగా కోర్టు న్యాయం కోసం వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా బాంబు రావడం కూడా ఆ భయభ్రాంతులు గురని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఈ కోర్టులో బెదిరింపులు రావడంతో కూడా మిగతా కోర్టులు అంటే వివిధ జిల్లాలో ఉన్నటువంటి కోర్టులు అందరూ కూడా ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు. ఆ కోర్టుల పరిస్థితుల్లో కూడా పోలీసులు అయితే మాత్రం కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఉంది. వివిధ కోర్టుల్లో కూడా ఆ పరిస్థితులను బట్టి అక్కడ ఉన్నటువంటి అనుమాన వ్యక్తులను కూడా విచారణ అయితే మాత్రం కూడా చేపట్టి తనిఖీలు కూడా చేస్తున్న పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు మనం ప్రస్తుతం ఏపీలో. యశ్వంత్, అయితే తనిఖీల్లో ఏదైనా అనుమానాస్పదంగా కనిపించాయో ఏమంటున్నారు పోలీసులు ఈ ఘటనకు సంబంధించి?
ఇప్పటికైతే మాత్రం కూడా ఈ 3 కోట్లు అంటే ఇటు అనంతపురం కానివ్వచ్చు, చిత్తూరు, ఏలూరు కోర్టులో కూడా పోలీసులు అయితే మాత్రం కూడా ముమ్మరంగా తనిఖీలు అయితే చేపట్టామని చెప్తున్నారు. అదేవిధంగా ఎక్కడా కూడా ప్రజల్లో అనుమానంగా వ్యక్తున్నటువంటి వ్యక్తులు అయితే మాత్రం ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు సమాచారం అందించాలని చెప్తున్నారు. అదేవిధంగా కూడా ఈ కోర్టు పరిసరాల్లో ఏవైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం 3 కోట్లు బాంబు బెదిరింపులు వచ్చాయో ఆ 3 కోట్ల పరిసరాల్లో కూడా ఎవరు ఉండడానికి వీలు లేకుండా ఉండేలా కూడా ఇటు మైకులతో కానివ్వచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కూడా సమాచారం అందించి ఎవరిని కూడా కోర్టు పరిసరాల్లో ఉండకుండా బయటికి పంపించేలా కూడా అయితే చర్యలు చేపట్టారు. ఎవరికైనా మాత్రం కూడా ఆ పొద్దు నుంచి సాయంత్రం వరకు అనుమానాస్పద వ్యక్తులు ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళ పేర్లు కానివచ్చు, వాళ్ళ వ్యక్తులు ఆ సమాచారం తమకు అందించాలని చెప్పేసి అయితే మాత్రం కూడా పోలీసులు చెప్తున్నారు. కానీ దీనికి అసలు ఇది నిజమా కాదనే దానిపై కూడా పోలీసులు అయితే మాత్రం కూడా విచారణ అయితే చేపట్టారు. కానీ దీనిపై మాత్రం పూర్తిగా కొంత ఆ సేపట్లో కూడా పూర్తి సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా ఇటు ఏలూరు సమీపంలో ఉన్నటువంటి కోర్టులు కూడా బాంబు స్క్వాడ్, అదేవిధంగా బాంబు డాగ్ స్క్వాడ్, వివిధ రకాల పరికరాలతో కూడా క్షుణ్ణంగా అంటే ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పరంగా కూడా దాన్ని ఉపయోగించుకొని ఈ బాంబులు అయితే తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఆపద అనే దానిపై కూడా విచారణ అయితే ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. కానీ ఈ మెయిల్ ముందు ఎక్కడి నుంచి వచ్చేదానిపై కూడా పోలీసులు అయితే ముమ్మరంగా విచారణ అయితే చేపడాలని కూడా చెప్పుకోవచ్చు మనం. రైట్ యశ్వంత్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.